హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రోజు వచ్చేసి ఏప్రిల్ 8 ఉంది. ఇవాళ నిఫ్టీలో ఏం జరిగింది, అసలు ఏం చేద్దాం, మనం ఏం చేస్తామని చూద్దాం. సో ఇవాళ రోజు కాస్త వాలటిలిటీ అయితే ఉంది. బట్ నా ఎంట్రెన్స్ చూసుకోండి ఒకసారి. ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యా, కరెక్ట్గా నా స్టాప్ లాస్ హిట్ చేసి నా స్టాప్ లాస్ చేసుకుని మళ్ళీ పైకి లేచింది. నా ఆప్షన్ చార్ట్ కూడా చూపిస్తుంది. ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యా, కరెక్ట్ 11:24 దగ్గర ఎంటర్ అయ్యా. 11:28 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. కానీ ఒక్కసారి నా స్టాప్ లాస్ తీసుకున్నాక నేను లిక్విడేట్ చేసిన తర్వాత మార్కెట్ ఇంత పైకి వెళ్ళింది. అంటే 215 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 388, అంటే ఆల్మోస్ట్ ఆల్ 95%, 96% ఆర్ఓఐ వచ్చేది. బట్ ఎనీవేస్ అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి. మనం దీన్ని ఇంకా ఏం చేయలేము కూడా దీనికి, ఇట్లాంటి వాటికి. సో ఈ లెవెల్ నేను మార్కింగ్ ఎట్లా చేశాను, నేను ఏం చేసి ఇక్కడ బుల్స్ ఉందని నేను నా అనాలిసిస్ ఎట్లా చేసుకున్నాను అవన్నీ తెలుసుకోవాలంటే నా కోర్స్ తీసుకోండి. ఇది నా కోర్స్ డీటెయిల్స్. బేసిక్స్ నుంచి అంటే 10,000 రూపీస్ తీసుకుంటానండి. బేసిక్స్లో అన్నీ చెప్తాము. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ కటర్ అంటే ఏంటి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ట్రేడ్ మేనేజ్మెంట్ ఏంటి, పొజిషన్స్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ చెప్తాము. బట్ స్టార్టింగ్ అయితే మేము స్వింగ్ ట్రేడింగ్ నుంచి నేర్పిస్తాం. ఎందుకంటే ఇంట్రాడేలో అంటే 5 మినిట్స్ చార్ట్లో కానీ 3 మినిట్స్ చార్ట్లో కానీ మీరు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అది రిలేటివ్లీ కొంచెం ఫాస్ట్ వేసుకోవాలి కాబట్టి ఆ స్పీడ్లో కొంచెం తప్పులు చేస్తారు. అదే స్వింగ్ ట్రేడింగ్ అయితే కాస్త మెల్లగా చేసుకోవచ్చు, మెల్లగా నేర్చుకోవచ్చు. ఎనీవే సేమ్ కాన్సెప్ట్సే కాబట్టి ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ డైలీ టైం ఫ్రేమ్లో అవర్లీ టైం ఫ్రేమ్ చేస్తారు, ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ చేస్తారు. సో ప్రాక్టీస్ అక్కడ స్వింగ్ ట్రేడింగ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఇంటర్డే వైపు వద్దాము. అండ్ ఇంటర్డేలో కూడా మొమెంటం ఎట్లా క్యాప్చర్ చేయాలి. నేను ఇప్పుడు ఇంటర్డే అంటే ఓన్లీ ఆప్షన్స్ ఒకటే కాదు, ఈక్విటీస్ కూడా చేస్తుంటాను. ఈక్విటీస్ యాక్చువల్లీ స్టాక్ ఆప్షన్స్, ఈక్విటీస్ ఒకటే కాదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంటే రిలయన్స్లో ట్రేడ్ చేయను ఇంటర్డేలో, బట్ రిలయన్స్ ఆప్షన్స్ ట్రాక్ చేస్తాను. సో స్టాక్ ఆప్షన్స్ మీద కూడా కోర్స్లో డీటెయిల్స్ ఉంటాయి. సో అసలు మొమెంటం ఏంటి, మొమెంటం ఎలా క్యాప్చర్ చేయాలి ఇంటర్డేలో, అవి కూడా నేను నేర్పిస్తాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం నాకు బేసిక్స్ అన్నీ వచ్చు, నాకు మేనేజ్మెంట్ అంటే వచ్చు, రిస్క్ అట్లా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ వచ్చు, నాకు ఎమోషనల్ కంట్రోల్ ఎట్లా వేసుకోవాలి అవన్నీ వచ్చు అనుకుంటే మీరు ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ తీసుకోవడం బెటర్. ఇందులో అసలు ఈ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఇది ఆర్డర్ బ్లాక్. ఇక రెక్టాంగిల్ అయితే మార్కింగ్ చేసి పెట్టుకున్నా, ఇది ఆర్డర్ బ్లాక్. అసలు ఈ అనాలిసిస్ ఏంటి, దీనిలో ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ అనేది ఈ ఆర్డర్ బ్లాక్స్ కింద వస్తాయి. ఈ ఎఫ్ఈజీ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్, అసలు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి, దీన్ని మన ట్రేడింగ్లోకి ఎట్లా అప్లై చేయాలి, దీనికి స్టాప్ లాస్ అవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్లో ఉంటాయి. ఇది ఓన్లీ 5,000 రూపీస్ అండి. మీకు ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనేది బేసిక్స్లో ఇంక్లూడ్ చేస్తాం మేము ఆల్రెడీ. అంటే 10,000కి ఇదంతా ప్లస్ ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్, సో రెండు కవర్ అవుతాయి 10,000లో. ఈ బేసిక్స్లో కూడా ఈ క్యాండిల్స్ అసలు ఏం స్టోరీ చెప్తుంది, ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. ఆ క్యాండిల్లో బుల్స్ ప్రజెంట్ ఉన్నారా, బేర్స్ ప్రజెంట్ ఉన్నారా, ఆ మూమెంట్లో మొమెంటం ఎలా ఉంది, అవన్నీ కూడా ఈ క్యాండిల్ స్టోరీ చెప్తుంది. ఆ స్ట్రక్చర్స్, మనకు కావాల్సిన స్ట్రక్చర్స్ ఏముంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, అవన్నీ కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా బేసిక్స్లో చెప్తాను నేను. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం.